హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మధుర క్షణాలు'. చాలా రోజుల తర్వాత మేము ఒక వెకేషన్‌కి వెళ్తున్నాం. యూరోప్‌లోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ ఇది. దీని పేరు చెప్పేలోపే మీరు ఒక గ్లింప్స్ చూసేయండి. చూసారుగా, మనం హంగేరీ క్యాపిటల్ అయిన బుదాపెస్ట్‌లో ల్యాండ్ అయిపోయాం. ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ షటిల్‌లో 1 అవర్ ట్రావెల్ చేస్తే బుదాపెస్ట్‌కెళ్ళిపోవచ్చు. సో, ఎయిర్‌పోర్ట్ షటిల్ తీసుకొని హంగేరీ చూస్తూ ఉంటే మన ఇండియన్ హైవేస్‌లానే అనిపించాయి. ఎలక్ట్రిక్ లైన్స్, వాల్ పోస్టర్స్. యూరోప్‌లో ఇంకెక్కడ కూడా నేను వాల్ పోస్టర్స్ చూడలేదండి. ఇక్కడ మాత్రమే చూసాను. బట్ ఒక్కసారి మీరు బూదాపెస్ట్‌లోకి ఎంటర్ అవ్వగానే అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుందనమాట. ఎందుకంటే అక్కడ హెవీ బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే టాల్ కాదండి. హెవీ బిల్డింగ్స్. హంగేరి యొక్క హిస్టారిక్ ఆర్కిటెక్చర్‌ని మీకు చూపిస్తాయన్నమాట. బెస్ట్ వే టు ఎక్స్‌ప్లోర్ ఎ సిటీ ఈస్ డే పాస్. యూ కెన్ ట్రావెల్ ఆన్ మెట్రో, ట్రామ్ అండ్ బసెస్. వీడేమైనా లిఫ్ట్ ఇస్తాడేమో అని అడిగితే అసలు కదలలేదు. మేమింక మెట్రో స్టేషన్ ఎక్కడుందో అని తెలుసుకోవడానికి బయలుదేరాం. బూదాపెస్ట్‌లోని ఈ మెట్రోకి ఒక ప్రత్యేకత ఉంది. యూరోప్‌లోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ మెట్రో ఇది. దీన్ని 1890లో మొదలుపెట్టారు. మేబీ ఇది చాలా ఓల్డ్ అవ్వటం మూలంగానేమో ఇక్కడికి లిఫ్ట్ గాని, ఎస్కలేటర్ గాని ఏం లేవు. ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. వెళ్ళిన 2 నిమిషాల్లోనే మెట్రో వచ్చేసింది. ఏదో పిల్లలు ఆడుకునే టాయ్ లాగా ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. మీకు మెట్రో లైన్ 1 గురించి చెప్పా గానీ, లైన్ 2 అండ్ 3 గురించి చెప్పలేదు కదా! వీటి కన్‌స్ట్రక్షన్ ఎప్పుడు చేశారో నాకు తెలీదు గానీ, ఈ లోతైతే మాత్రం ఏదో 3 అంతస్తుల బిల్డింగ్‌ని భూమిలో కప్పేసినట్టుగా ఉందనమాట. దీని మీద ఉన్నంత సేపు నాకు ఇక్కడి నుంచి లెగ్ స్లిప్ అయితే డైరెక్ట్‌గా యమలోకానికి టికెట్ దొరికేదనిపించింది. ఈ మెట్రో లైన్ 1కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యొక్క గుర్తింపు కూడా ఉందండి. 10 నిమిషాలు కూడా ట్రావెల్ చేయకుండానే నేను దిగాల్సిన మెట్రో స్టేషన్ వచ్చేసింది. బుదాపెస్ట్‌లోని ఫస్ట్ విజిటింగ్ ప్లేస్‌కి మనం రీచ్ అయిపోయామండి. ఇదే హీరో స్క్వేర్.